ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఏపీలో కూడా హైడ్రా తరహా ఒక వ్యవస్థను తీసుకువచ్చి ఆక్రమణలన్నింటినీ కూడా తొలగిస్తాము అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. నిజంగా ఒక రకంగా చూస్తే ఇది ప్రస్తుతం వరద గుప్పెట్లో చిక్కుకుని బయటపడినటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఊరటనిచ్చేటువంటి అంశం. ఎందుకంటే భవిష్యత్తులో మరలా ఇలాంటి దుస్థితిని చూడకుండా ఉంటాము అనేటువంటి ఒక ఆశ వారిలో చిగురించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక భరోసా అనేది వాళ్ళకి కలుగుతుంది, ఒక ధైర్యం వాళ్ళకి కలుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, హైడ్రా తరహా వ్యవస్థ బాగుంది, దానికి ఏం పేరు పెడతారు ఏంటి అనేది సెకండరీ, దాన్ని పక్కన పెట్టేసేస్తే నిజంగా హైడ్రా తరహా వ్యవస్థను గనక తీసుకువస్తే ప్రజలలో నమ్మకం కలగాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు ఖాళీ చేయాలి. ఇదేంటి హైడ్రా తీసుకురావటం, చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయటం అంటే, చంద్రబాబు లాంటి వ్యక్తికి మరొక ఇల్లు తీసుకుని అక్కడికి షిఫ్ట్ అవ్వటం అనేది క్షణాల్లో పని. దానికి ఏం పెద్ద ఇది అవసరం లేదు, రాకెట్ సైన్స్ ఏం కాదు. సో ఒక స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఈజీగా మారగలుగుతారు. అధికారులు సేఫ్టీ ఉండేటువంటి లొకేషన్నే ఎంచి సజెస్ట్ చేసి ఇస్తారు, అక్కడికి షిఫ్ట్ అయిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా మారటం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అంటే, నిజంగానే ఏపీలో హైడ్రా తరహా ఒక వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా పని చెయ్యబోతుంది. నిజంగా ఎవరైతే ఆక్రమణలకు పాల్పడతారో అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి ఒక మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఏవైతే రివర్ బ్యాంక్ లోపల నిర్మాణాలు ఉన్నాయో, అది లింగమనేని ఎస్టేట్ కావచ్చు, లేదంటే పక్కన ఉన్నటువంటి మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా FTL బఫర్ జోన్ లోపలే ఉన్నాయి. ఇది వాస్తవం. కృష్ణానది ఏదైతే ఈ కరకట్ట ఉందో దాన్ని యాక్చువల్గా వరద కట్ట అంటాం. అంటే కృష్ణానదికి భారీ స్థాయిలో వరద రానంత వరకు కూడా అది లోపల కింద ఎక్కడో ఉంటుంది. వరద వచ్చినప్పుడు వాటర్ లెవెల్ పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అప్పట్లోనే ప్రభుత్వాలు దీన్ని వరద కట్టగా నిర్మించాయి. అంటే వాటర్ లెవెల్ అక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది అనేది వాళ్ళ అంచనా. సో ప్రస్తుతం 11 లక్షల క్యూసెక్కులు దాటింది కాబట్టి ఇక్కడ వరకు ఆగినాయి. ఒకవేళ భవిష్యత్తులో ఏమన్నా ఒక 15 లక్షల క్యూసెక్కులు వాటర్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఈ కరకట్ట పై వరకు కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుంది, FTL బఫర్ జోన్ లిమిట్లో ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా అది అక్రమ నిర్మాణమే. అది ఆయన చేపట్టనప్పటికీ కూడా, ఆయన లీజుకు తీసుకున్నది అయినప్పటికీ కూడా అది అక్రమ నిర్మాణమే. కాబట్టి దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ అక్రమ నిర్మాణాలు, చంద్రబాబు ఇల్లు ముఖ్యంగా అక్రమ నిర్మాణం అని చెప్పి వాదిస్తూనే ఉంది. సో కాబట్టి వారి వాదనలో నిజం చేయమనో లేదంటే ఇంకేదో నేను చెప్పట్లా, నిజంగా ఆక్రమణలు ఉన్నటువంటి వాటిని చర్యలు తీసుకుని వాటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని కూల్చేయండి. హైడ్రా తరహా వ్యవస్థ తీసుకురండి. ఒకవేళ ఆ లిమిట్లో జగనిల్లే ఉంటే జగనిల్లు కూడా కూల్చండి, ఎంపీలు ఉంటే ఎంపీలు కూల్చండి, ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు కూల్చండి, సామాన్యుడిది ఉంటే సామాన్యుడిది కూడా కూల్చండి, ఎవరు వద్దనరు. కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించండి. ఆ నమ్మకం ప్రజలకు కలగాలి అంటే ఫస్ట్ నిష్పక్షపాతంగా మీరు చర్యలు మొదలు పెట్టాలి. ఆ వ్యవస్థకు ఒక విధి విధానాలు ఖరారు చేయాలి, దానికి సంబంధించినటువంటి బౌండరీస్ సెట్ చేయాలి, దానికి సంబంధించి స్వచ్ఛందంగా అది పనిచేసుకునేటువంటి వెసులుబాటు కల్పించాలి. రికమెండేషన్లు, పైరవీలు, వాళ్ళు వీళ్ళు ఫోనులు చేసి మా ఇల్లే కూలుస్తావా, నేను ఎంపీ బామ్మర్దిని, ఎమ్మెల్యే తమ్ముడిని, ఇలాంటివి కాకుండా ఎవరివైనా సరే చర్యలు చేపట్టగలిగేటువంటి పరిస్థితి తీసుకొస్తే ఖచ్చితంగా ఇది బాగుంటుంది. ప్రజలు కూడా హర్షిస్తారు. హైదరాబాదులో అంత పేరు సంపాదించడానికి, రేవంత్ రెడ్డికి పేరు రావడానికి కారణం అదే. పార్టీలు చూడకుండా అందరికీ నోటీసులు ఇవ్వటం, ముఖ్యమంత్రి తమ్ముడికే నోటీస్ ఇచ్చినటువంటి ఘనత హైడ్రాది. సో అలాంటి పరిస్థితి ఏపీలో ఉంటే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్.